టాలీవుడ్లో తమ్ముడిగా వచ్చి అందరినీ తన స్టైల్తో ఖుషీ చేసి గబ్బర్ సింగ్గా తన పవర్ ఏంటో చాటి చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాజూగ్గా మారాడు. సినిమాల్లోకి రాకముందు నుంచే యోగా, మార్షల్ ఆర్ట్స్ తెలిసిన పవన్కు కొత్తగా బాడీ ఫిట్నెస్ గురించి చెప్పే పనే లేదు. కాకపోతే ఈ మధ్యకాలంలో బాగా వెయిట్ గెయిన్ అయిపోయారు. ఈ లుక్ కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా కాస్త నిరాశపరిచిన విషయం వాస్తవమే. పైగా ఆ సినిమాల్లో పాటల్లో పవన్ కాస్త లావుగా ఉండటం కూడా ఇబ్బందిగా అనిపించింది. అందుకే పవన్ తన రాబోతున్న సినిమా కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందంగా కనిపించడానికి కాస్త సన్నబడినట్లు కనిపిస్తోంది. కాటమరాయుడు సినిమాలో బుజ్జిపొట్ట కాస్త ముందుకు వచ్చినా ఇప్పుడు దాన్ని అదుపులో పెట్టాడు పవన్. అప్పుడప్పుడు కొంచెం లావైనా ఎప్పుడూ ఫిట్గా ఉండే పవన్ దేనికి తగ్గాలో ఎప్పుడు తగ్గాలో బాగానే తెలిసినట్లుంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న సినిమా ఆన్ లొకేషన్ ఫోటోలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా దీపావళి టైంలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.